మీరు ఏసీలో కొట్టినా సరే ఇది రేంజ్ అయితే మనకి డెల్టా వేరియంట్. బ్యాటరీని కన్జ్యూమ్ చేసేటటువంటి కొన్ని ఫీచర్స్ అయితే లేవు. అలాగే దీంట్లో లోపల మనకి టాప్ అండ్ కార్లో ఉండేటటువంటి అది కాస్త రేంజ్ అయితే డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విటారా కంప్లీట్ ప్యూర్ ఎలక్ట్రిక్ కార్ అనమాట మారుతి సుజుకి నుంచి. ఇప్పటివరకు లేదు అనుకున్నది అయితే వచ్చింది. మీకు ఈజీగా ఇండియా మొత్తం ఎక్కడైనా సరే ఎలక్ట్రిక్ కార్తో తిరిగేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. 45 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది కాబట్టి ఇదండి. సో ఫ్రంట్ సైడ్ అయితే మనకి కంట్రోలర్ యూనిట్ ఇదంతా కూడా వస్తుంది అనమాట. మోటార్స్ అన్ని కూడా కింద అయితే మనకు ఉంటాయి. సో ఈ బేస్ వేరియంట్కి 10,99,000 ఎక్స్ షోరూమ్కి బ్యాటరీ అయితే 5 లక్షలు ఉంటుంది. 5 లక్షలు మనకి బ్యాస్ సిస్టము. అదే మీరు బ్యాటరీ అనేది రెంట్కి తీసుకున్నట్టు సో 8 ఇయర్స్లో మీరు దుల్లగొడు దూపం వేసారంటే మీకు వర్త్ అనేది చెప్పుకోవచ్చు, వాల్యూ ఫర్ మనీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడుతుంది. ఇది చాలా హ్యాపీ ఉందండి నాకు. ఎందుకని అంటే బడ్జెట్లో వచ్చేస్తున్నటువంటి ఒక ఎలక్ట్రిక్ కారు, అది కూడా మన మారుతి సుజుకి నుంచి అయితే వచ్చిందండి. అది మరింకేంటో కాదు, మారుతి సుజుకి రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఈ విటారా. సో దీంట్లో లోపల చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అలాగే దీంట్లో లోపల ఉన్నటువంటి వేరియంట్స్ లో ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కూడా చెప్తాను. ప్రెసెంట్ అయితే మనం ఉన్నాం విశాఖపట్నం దస్పల్లా హిల్స్ లో ఉన్నటువంటి వరుణ్ నెక్సా షోరూమ్ లో. సో ఈ షోరూమ్ లో అయితే మనకి ఈ విటారా కంప్లీట్ అవైలబిలిటీ అయితే ఉందన్నమాట, అన్ని కలర్స్ కూడా. సో దీంట్లో అయితే మనకి ఈ విటారాలో 3 వేరియంట్స్ అయితే ఉంటాయండి, డెల్టా, జెటా, ఆల్ఫా అని చెప్పేసి. సో డెల్టా అనేది బేస్ వేరియంట్ అనమాట. దాంతో పాటు ఈ విటారా కార్ అనేది మనకి 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ లో అయితే అవైలబుల్ ఉంటుంది. అదేంటంటే ఒకటి 49 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, రెండోది 61 కిలోవాట్ అవర్ లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుందన్నమాట. 49 కిలోవాట్ అవర్ లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ అనేది ఈ డెల్టా వేరియంట్లో వస్తుందన్నమాట. మిగతా 2 వేరియంట్స్లో మనకి 61 కిలోవాట్ అవర్ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఈ కార్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని ఎందుకు అంటున్నానో వీడియో మధ్యలో అయితే చెప్తానండి. సో ఈ విటారా అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఏ విధంగా ఉంది, అసలు ఈ కార్ ఎలా ఉంది, ఓవరాల్ ఎపీరియన్స్ మీకు చెప్పేస్తాను. సో ఈ విటారా అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే సో దీంట్లో అయితే మనకి వైడ్ విండ్షీల్డ్ అయితే ఇచ్చారు, యూవీ ప్రొటెక్టెడ్ ఫిల్మ్ అయితే వేయబడి ఉందన్నమాట. అలాగే అక్కడ మనకి కెమెరా అయితే కనిపిస్తుంది, చూసారు కదండి. రైన్ వైపింగ్ సెన్సార్స్, ఆటో హెడ్ లైట్ కోసం అని చెప్పేసి అక్కడ కెమెరా అయితే మీకు సెన్సార్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి టాప్ అండ్ తీసుకుంటే రాడార్ అయితే యాక్టివేషన్ ఉంటుంది. ఇక్కడ దీనికి యాజ్ ఆఫ్ నౌ రాడార్ అయితే లేదు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి 360 డిగ్రీ కెమెరా కూడా మనకైతే ఉండదు, ఇది బేస్ వేరియంట్ కాబట్టి. అలాగే వైపర్స్ తీసుకుంటే దీంట్లో ఫ్రేమ్లెస్ వైపర్ బ్లేడ్స్ అయితే ఇచ్చారనమాట. ఇది చాలా ప్రీమియం అయితే ఉంటాయి, బాగా వైప్ చేస్తాయి అనమాట. వాషర్స్ కూడా ఇక్కడ నుంచి అయితే మనకి 2 వాషర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రంట్ ఏరియా. ఇక లైట్స్ విషయానికి వచ్చేప్పటికి మ్యాట్రిక్ షేప్డ్ ఎల్ఈడి లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొజెక్టర్ ఎల్ఈడి లైట్ అయితే ఇవ్వడం జరిగింది, చూసారు కదండి. లైటింగ్ ఫోకస్ కూడా ఈ కార్ చాలా బాగుంది. ఇక ఫ్రంట్ సుజుకి లోగో అయితే చూసారు, చాలా ప్రీమియం గా పీనా బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ ఇచ్చి దానికి మధ్యలో అయితే సుజుకి లోగో అయితే పెట్టడం జరిగింది. అలాగే ఫ్రంట్ సైడ్ ఇదంతా కూడా మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది అనమాట. దీంట్లో టోటల్ గా 5 కలర్స్ అయితే ఉంటాయి. ఇదైతే మనకి బ్లూయిష్ బ్లాక్, చూడడానికి బ్లాక్ కలర్ లాగా ఉంటుంది. సో మీకు ఏ కలర్ ఇష్టం అనేది కామెంట్ చేయండి. నేను స్క్రీన్ మీద అయితే కలర్స్ పెట్టాను. ఈ బ్లూయిష్ బ్లాక్ అనేది మాత్రం లుక్స్ ఆసమ్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే ఈ కార్ యొక్క మెయిన్ ఇంటీరియర్స్ అనమాట, ఇంటీరియర్స్ ట్రీట్మెంట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. దానికి కాంబినేషన్ లో మీరు సీట్ కవర్లు వేయించుకున్నారంటే, ఇది బేస్ కార్ కాబట్టి దీంట్లో వెంటిలేటెడ్ సీట్స్ రావు కాబట్టి మీరు సీట్ కవర్స్ అయితే వేయించుకోరు. వెంటిలేటెడ్ సీట్స్ వస్తే ఆల్రెడీ సీట్ కవర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చేసారు. సో ఇది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అనమాట. ఇక్కడైతే మనకి పార్కింగ్ సెన్సార్లు అయితే చూసారు కదా, 1 2 3 4 5 పార్కింగ్ సెన్సార్లు అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత ఈ విటారా బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఈ వెంటిలేషన్ అయితే చూసారు కదా, టాప్ అండ్ కార్స్ ఇది ఓపెన్ క్లోజ్ అయితే అవుతాయి, అంటే బ్యాటరీ కూల్ అవడం కోసం, మోటార్స్ కూల్ అవడం కోసం అని చెప్పేసి వెంటిలేషన్ అయితే ఇక్కడ నుంచి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇదంతా కూడా మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్తో కూడినటువంటి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. ఇది ఎస్యూవీ క్యారెక్టరిస్టిక్స్ కలిగినటువంటి కార్ అని అయితే చెప్పుకోవచ్చు. డీసెంట్ ఎనఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ కార్కి వస్తుంది అనమాట. ఇది కంప్లీట్ ఈ విటారా ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి. అలాగే ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే ఓఆర్వీఎం మీద కూడా మనకి ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఓఆర్వీఎం మీద కెమెరా అయితే మనకి డెల్టా వేరియంట్లో కనిపించట్లేదు. వీల్స్ గురించి అయితే మాట్లాడుకోవాలండి. సో ఏరో వీల్స్ అయితే వస్తాయి అనమాట. మనకి బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు ఈ వీల్సే వస్తాయి. ఇది కంప్లీట్ ఏరోడైనమిక్ కలిగినటువంటి, అంటే బ్యాటరీ రేంజ్ రావడం కోసం అని చెప్పేసి ఎక్కడెక్కడ మనకి అవసరం ఉందో అక్కడక్కడ మనకి రేంజ్ కోసం అని చెప్పేసి ఇటువంటి డీటెయిలింగ్స్ అయితే చేశారు. సో కంప్లీట్ మస్కులర్ అయితే ఉంటుంది అనమాట కారు. సో ఏరో వీల్స్ అయితే వస్తాయి. 5 బోల్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చిందండి ఇది. అలాగే మనకి 18 ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి అనమాట. 225/55 రేడియల్ 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైల్ అయితే మనకి వ్యాండర్ టైల్ అయితే వచ్చినాయి అనమాట. ఎంఆర్ఎఫ్ నుంచి వ్యాండర్ టైల్ అయితే వచ్చాయి. సో మంచి టైల్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే దీని లోపల 4 డిస్క్ బ్రేక్లు అయితే ఉంటాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్లు అయితే వస్తాయి. బేస్ వేరియంట్ అయినప్పుడు కూడా మన డిస్క్ బ్రేక్లు అయితే వస్తాయి. సో ఫ్రంట్ సైడ్ అయితే మనకి మ్యాక్ పర్సన్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ హెవీ లోడెడ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే మనకి మల్టీ లింక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇది ఎస్యూవీ క్యారెక్టరిస్టిక్స్ కలిగినటువంటి కార్ కాబట్టి వీల్ ఆర్చ్ అయితే చూసారు కదా, మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది అనమాట, ఎక్కడికక్కడ గీతలు అయిపోకుండా. అలాగే కింద డోర్ క్లాడింగ్ కూడా మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్తో వచ్చి ఇలాగ బ్యాక్ వర్క్ అయితే టర్న్ అయింది. మనం వాటర్లోంచి వెళ్ళినా ఏదైనా సరే కింద మొత్తం ప్రొడక్షన్ అయితే ఉంటుంది. అలాగే ఈ కార్కి బ్యాటరీ సెటప్ అంతా కూడా కింద అయితే మొత్తం ప్లాట్ఫామ్ లో బిల్డ్ చేసి అయితే ఉంటుంది అనమాట. ఈ స్క్రీన్ మీద కనబడుతుంది కదా. అలాగే ఇది మనకి లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ అయితే వస్తుందండి. చెప్పాను కదా, డెల్టా వేరియంట్ లో మనకి
49 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ అయితే వస్తుంది. ఈ బ్యాటరీకి మెయిన్గా వారంటీ విషయానికి వచ్చేప్పటికి 8 years లేదా 1,60,000 kilometers అయితే వస్తుందండి. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఈ బ్యాటరీని అయితే వాడుకోవచ్చు. సో ఇక డోర్ హ్యాండిల్ తీసుకుంటే రిక్వెస్ట్ సెన్సార్స్ ఇక్కడ మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మాన్యువల్గా కూడా మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. అండ్ అన్నిటికంటే మెయిన్గా గ్రౌండ్ క్లియరెన్స్ ఎలాంటి టెరెన్స్లో సరే తిరగలిగేటట్టు 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ కార్కి ఉంటుంది. ఇక ఈ కార్ యొక్క డైమెన్షన్స్ విషయానికి వచ్చేప్పటికి 14 feet 2 inches లెంగ్త్ అయితే ఉంటుంది అనమాట. ఈ కారు 14 అడుగులు 2 inches లెంగ్త్ అయితే కలిగి ఉంటుంది. 5 feet 3 inches హైట్ అయితే ఉంటుందండి. హైట్ 5 feet 9 inches విడ్త్ అయితే ఉంటుంది అనమాట. ఇక వీల్ బేస్ విషయానికి వచ్చేప్పటికి 8.8 feet వీల్ బేస్ అయితే ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ వీల్ బేస్ అయితే ఉంటుంది కాబట్టి మనకి సెకండ్ రో కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో సెకండ్ రోలో మనకి డోర్ హ్యాండిల్స్ అయితే ఈ పైన ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మనకి డోర్ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ వీల్ ఆర్చ్లోనే డోర్ కి సంబంధించినటువంటి ప్యానల్ భాగం కూడా మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది. డోర్ తీసినప్పుడు దేనికి తగిలినా సరే గీతలు అయిపోకుండా ఉంటుంది అనమాట. సో డోర్ కూడా మనకి 90 degrees అయితే ఓపెన్ అయింది. సెకండ్ రోకి వెళ్ళినప్పుడు అయితే నేను మీకు అది చూపిస్తాను. ఇక టైల్ సెక్షన్ విషయానికి వచ్చి టైల్ సెక్షన్ లో కూడా మనకి మ్యాట్రిక్ షేప్ డిజైన్ లో మనకి టైల్ లైట్స్ అయితే వచ్చాయన్నమాట. అలాగే రివర్స్ లైట్ అయితే ఇక్కడ వచ్చిందండి. అలాగే ఈ సెంటర్ అదంతా కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ అయితే వచ్చింది. లోపల మనకి అదంతా కూడా ట్రీట్మెంట్ అయితే వచ్చింది. లైట్ ఆన్ అయితే అవదన్నమాట. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అయితే వచ్చింది అనమాట. సో ఇక్కడ మనకి షార్క్ ఫిన్ యాంటీనా అయితే వచ్చింది. హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే వచ్చింది అనమాట. సో డీఫాగర్ లైన్స్ అయితే వచ్చినాయి. అలాగే రేర్ వైపర్ కూడా మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. సో ఇక్కడ మనకి సుజుకి లోగో వచ్చింది. ఈ వెటర్ బ్యాడ్జింగ్ అయితే రావడం జరిగింది అనమాట. రివర్స్ పార్కింగ్ సెన్సార్లు అయితే 4 కనిపిస్తున్నాయి, చూసారు కదండి. అది రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే దీనికి లేదు. మనం అయితే ఎక్స్ట్రా యాక్సరీస్ లో వేయించుకోవాలి. దాని తర్వాత కింద అయితే ఒక స్విచ్ ఉందండి. సో ఈ స్విచ్ మనం ట్యాప్ చేసాం అనేసి అంటే ఇది హైడ్రాలిక్ అప్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో అయితే మనకి పార్సిల్ ట్రే అయితే ఇది ఎక్స్ట్రా యాక్సరీస్ లో వేయించుకోవాలనుకుంటా. ఇది బేస్ వేరియంట్. దీనికి అయితే పార్సిల్ ట్రే అయితే రాలేదు. సో పార్సిల్ ట్రే వచ్చిందంటే మనకి బూట్ స్పేస్ 238 లీటర్ల బూట్ స్పేస్ అయితే వస్తుందండి. అలాగే మనం సెకండ్ రో సీట్లు కనుక ఫోల్డ్ చేసాం అనేసి అంటే 550 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది అనమాట. సో మంచి బూట్ స్పేస్ వస్తుంది మీరు సీట్లు ఫోల్డ్ చేస్తారు. లేదంటే నార్మల్ గా ఈ పార్సిల్ ట్రే లేకపోతే ఇక్కడ బ్రీఫ్ కేసులు ఇవన్నీ కూడా ఈజీగా పెట్టవచ్చు. అలాగే ఇక్కడైతే మనకి ఛార్జర్ అయితే వచ్చింది అనమాట. ఇదైతే DC చార్జర్. ఇక్కడైతే చార్జర్ వచ్చిందండి. దీని లోపల పంచర్ కిట్ గట్ట వస్తుంది. అలాగే దీంట్లో స్పేర్ వీల్ అయితే రాదు. సో మనకి విక్టోరీస్ కూడా మనకి పంచర్ కిట్ అయితే వస్తుంది కదా, అలాగనమాట. ఈ వెహికల్ ఛార్జింగ్ అయితే ఇక్కడ నుంచే మనం పెట్టుకోవాలి. సో చూసారు కదా, DC ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే AC ఛార్జింగ్ కోసం అని చెప్పేసి పోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకున్నట్టు AC పవర్తో, బయట ఛార్జింగ్ పెట్టుకుని DC పవర్తో అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఛార్జింగ్ గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. దీంట్లో ఇదైతే మనకి 49 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ కదండి. సో ఈ బ్యాటరీ మనం ఛార్జ్ చేయడానికి 6 hours అయితే మనకి AC పవర్ సప్లై అయితే అవుతుంది అనమాట. 3 phase వైరింగ్ అయితే ఉండాలి ఇంటికి. 45 minutesలో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. ఛార్జింగ్ స్టేషన్స్ చాలా ఉన్నాయి. సో ఛార్జింగ్ స్టేషన్స్ కోసం అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరైతే దాంట్లో చూసుకోవచ్చు అనమాట, ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్తో మనం రోడ్డు మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. 45 minutesలో మనకి ఇది ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది, DC ఛార్జింగ్. అలాగే ఈ బ్యాటరీకి మనకి బ్యాస్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే మనకి దీంట్లో 61 kWh లిథియం ఫెర్రమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంది కదా, అది ఫుల్ ఛార్జ్ అవడానికి AC కరెంట్ అయితే 9 hours అయితే పడుతుంది అనమాట. DC కరెంట్ అయితే 45 minutes to 50 minutes అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఈ ఫర్ మీ యాప్తో కనుక మీరు కనెక్ట్ అయ్యారనుకోండి, మీ నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా చూపించేస్తే మీకు ఈజీగా ఇండియా మొత్తం ఎక్కడైనా సరే ఎలక్ట్రిక్ కార్తో తిరిగేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. 45 minutesలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది కాబట్టి. అండ్ ఈ కార్ యొక్క ప్రైస్ విశేషాలు అయితే ఇప్పుడు చెప్తానండి. ఈ కార్ అయితే మనకి 10,99,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ అయితే ఉంటుందన్నమాట, బేస్ వేరియంట్. సో ఈ బేస్ వేరియంట్కి 10,99,000 ఎక్స్ షోరూమ్కి బ్యాటరీ అయితే 5 లక్షలు ఉంటుంది. 5 లక్షలు మనకి బ్యాస్ సిస్టము. అదే మీరు ఆన్ రోడ్ కావాలనుకుంటే 17,99,000 అయితే ఉంటుంది. మొత్తం బ్యాటరీ అంతా మనదే ఓన్ అనమాట. సో బ్యాటరీ బ్యాస్ సిస్టమ్, బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్, బ్యాటరీ కూడా EMI కట్టుకుంటాం అనేసి అంటే 12,90,000 ఈ కార్ వచ్చేస్తుంది. దానికి మనం 5 లక్షలు ఎక్స్ట్రా బ్యాటరీ కోసం అని చెప్పేసి నెల EMI అయితే కట్టుకోవాలి. కిలోమీటర్కి ₹3.80 అయితే పడుతుంది అనమాట. మనం నెలకి ఇన్ని కిలోమీటర్లు మినిమం అని ఉంటుంది, 1500 కిలోమీటర్లు ఎంతో మినిమం అయితే ఉంటుంది. దాని ఛార్జెస్ పే చేశారనేసి అంటే మీరు ఎన్ని కిలోమీటర్లు అయినా సరే ఈ బ్యాటరీతో అయితే మనం తిరుక్కోవచ్చు. అండ్ ఈ బ్యాటరీ యొక్క వారంటీ విషయానికి వచ్చేప్పటికి 8 years లేదా 1,60,000 kilometers వస్తుంది. కాబట్టి కళ్ళు మూసుకొని ఈ కార్ అయితే కొనేయచ్చండి. సో 8 yearsలో మీరు దుల్లగొడు దూపం వేశారంటే మీకు వర్త్ అనేది చెప్పుకోవచ్చు, వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో లోపల టాప్ అండ్ కార్లు తీసుకున్నారనేసి అంటే వెంటిలేటెడ్ సీట్స్, ఇటువంటి కొన్ని ఫీచర్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. బట్ రేంజ్ అయితే డ్రాప్ అవుతుంది అనమాట. సో బేస్ వేరియంట్ ప్రైస్ అయితే చెప్పాను కదండి. మీరు ఓన్ చేసుకుంటారనేసి అంటే 17,99,000 ఆన్ రోడ్. అదే మీరు బ్యాటరీ అనేది రెంట్కి తీసుకున్నట్టు బ్యాటరీకి డబ్బులు కట్టుకుంటారు నెలలనేసి అంటే 12,99,000 రూపాయలు ఆన్ రోడ్ అనమాట. సో మిగతా డీటెయిల్స్ కోసం మన విశాఖపట్నం దసపల్లా హిల్స్లో ఉన్నటువంటి వరుణ్ నెక్సా షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. ఇప్పుడు ఈ కార్ లోపల ఉంది ఏముందో చూసేద్దాం. ఫస్ట్ అయితే సెకండ్ రోకి అయితే వెళ్దామండి. సో సెకండ్ రోలో దీని యొక్క కంఫర్ట్స్ ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. సో డోర్ అయితే ఓపెన్ చేశాను.
డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ ఇదంతా కూడా చూసారు కదండి. సో బ్లాక్ డౌట్ ట్రీట్మెంట్ అయితే ఉందన్నమాట. ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ అయితే ఉంది. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మనకి ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. వాటర్ బాటిల్ హోల్డర్ అయితే వచ్చింది, అంతకు మించి ఇంకే రాలేదు. ఇక స్పీకర్స్ విషయానికి వచ్చేప్పటికి టాప్ ఎండ్లో అయితే మనకి ఇన్ఫినిటీ స్పీకర్స్ అయితే వస్తాయి. 8 స్పీకర్స్ అయితే వస్తాయి అనమాట. దీని లోపల యాజ్ ఆఫ్ నాకు తెలిసి 4 స్పీకర్స్ 2 ట్వేటర్స్ వచ్చినట్టు ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ అవ్వడం చాలా ఈజీ అనమాట. ఇది మనకి 90 degrees ఓపెన్ అయింది కాబట్టి మన ఇంట్లో ఎల్డర్స్ ఉన్నా ఎవరున్నా సరే ఈజీగా లోపలికి అయితే యాక్సెస్ అయిపోవచ్చు అండి. అంటే సపోర్ట్ కాస్త తక్కువ ఉంది, బట్ లెగ్ రూమ్ నీ రూమ్ అయితే స్పేసియస్గా ఉందన్నమాట. అలాగే కింద మనకి ఎక్కడ కూడా హంప్ అయితే లేదు. అలాగే ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్స్ అయితే చూసారు కదండి. టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్, అలాగే టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఇది ఏసీ ఫ్యాన్ అనమాట, బ్లోయర్. సో బ్లోయర్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి వెనకాల ఉండే పాసింజర్స్ కోసం అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రీడింగ్ ల్యాంప్ కూడా వెనకాల ఉండే పాసింజర్స్కి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో గ్రాబ్ హ్యాండిల్ విత్ కోట్ హుక్ అయితే ఇచ్చారండి. దాని తర్వాత ఆర్మ్ రెస్ట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇది మనం ఈ రోప్ లాగామని అంటే ఆర్మ్ రెస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. దీనికైతే కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారనమాట. 2 కప్ హోల్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి 60-40 స్ప్లిట్ కాకుండా ఇటుపక్క 40%, ఇటుపక్క 40%, మధ్యలో 20% అయితే స్ప్లిట్ అయిపోతుంది. అదండి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అనేవి బ్యాక్ సైడ్ ఉన్న ముగ్గురు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో బ్యాక్ సైడ్ ముగ్గురు అయితే హ్యాపీగా కూర్చుని పోవచ్చు, ఎలాంటి పర్సనాలిటీలైనా. ఇదంతా బాగుంది. సో లోపల ట్రీట్మెంట్ అంతా కూడా చూసారు కదా. ఫ్యాబ్రిక్ సీట్లు ఇచ్చినప్పుడు కూడా లోపల ట్రీట్మెంట్ అయితే మాత్రం ఇక్కడ లెదర్ కలరు, అలాగే బ్లాక్ కలరు, గ్రే కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. చాలా ప్రీమియం అయితే ఉందన్నమాట లోపలంతా కూడా. ఇప్పుడైతే డ్రైవర్ సైడ్లోకి వెళ్దాం. అండ్ టాప్ ఎండ్లో అయితే మనకి సన్ రూఫ్ అయితే వస్తుంది అనమాట. సన్ రూఫ్ అయితే దీంట్లో ఓపెన్ అవ్వదు అనమాట. సో ఏదైతే మనకి ఇన్ఫినిటీ వ్యూ అంటారు కదా, సో అలాంటి వ్యూ కోసం అని చెప్పేసి, జస్ట్ లైటింగ్ కోసం అని చెప్పేసి మూన్ రూఫ్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి టాప్ ఎండ్లో కూడా మనకి ఓపెన్ అయినటువంటి సన్ రూఫ్ అయితే ఉండదు. దీంట్లో లోపల అయితే సన్ రూఫ్ లేదు. నాకు చాలా మంచిదే అనిపిస్తుంది అనమాట. ఎందుకనేసి అంటే అది ఓపెన్ అయినా ఓపెన్ అవ్వకపోయినా ఈ సన్ రూఫ్ అనేది మాత్రం నాకు నచ్చినటువంటి ఫీచర్. అది అవసరం లేనటువంటి ఫీచర్ కూడా ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో. సో కీ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ కూడా మనకి బ్లాక్ అయితే ఇచ్చారు సుజుకి లోగోతోనే. సో మాన్యువల్గా కూడా మనం లోపలికి వెళ్ళడానికి ఇక్కడ మాన్యువల్ కీ కూడా వచ్చింది. ఫ్రంట్ లాక్ అండ్ అన్లాక్ బటన్స్ అయితే 2 ఉన్నాయి, అంతేనే. సో ఇక్కడ మనకి డోర్ తీసుకున్నట్టయితే ఫ్రంట్ డోర్ 85 degrees అయితే ఓపెన్ అయిపోయిందండి. సో ఇక్కడైతే ఇదంతా కూడా మన పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది, ఫ్యాబ్రిక్ టచ్ అయితే వచ్చింది. దాని కూడా సాఫ్ట్ టచ్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ స్విచ్లు చూడండి ఒకసారి. ఆ పవర్ విండో కంట్రోల్స్ ఆపరేషన్ కోసం అని చెప్పేసి పవర్ విండోస్ అయితే చాలా ఫాస్ట్గా డౌన్ అవుతున్నాయి, అప్ అవుతున్నాయి. ఆల్ పవర్ విండోస్ కూడా మనకి డౌన్ అప్ ఫీచర్ అయితే ఇక్కడ నుంచి అయితే ఇచ్చారనమాట. ఆటో డౌన్ ఆటో అప్ అనేది ప్రతి విండో దగ్గర అయితే ఉందన్నమాట. జెట్ స్పీడ్లో అయితే మనకి కిందకి పైకి కొట్టి పడేస్తూ ఉన్నాయి. అలాగే పవర్ విండో లాక్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అలాగే ఇక్కడైతే మనకి ఓఆర్వీఎం చూడండి, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అనమాట. ఇది ఫోల్డ్ చేసుకోవడానికి, ఇది ఓపెన్ చేసుకోవడానికి, అలాగే ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి రైట్ లెఫ్ట్. స్విచ్ గేర్ అంతా కూడా చాలా ప్రీమియం అయితే ఉందన్నమాట. ఈ స్టిక్కర్ తీస్తే ఇది పియానో బ్లాక్ ఫినిషింగ్ బాగుంటుంది. ట్విటర్లో అయితే అక్కడ ఇచ్చారండి. సో అదనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇంటీరియర్ అయితే ఒకసారి చూడండి. ఈ కలర్ ట్రీట్మెంట్ అయితే భలే ఉంది కదా. సో కాపర్ కలర్ ప్లస్ బ్లాక్ అనేది చాలా బాగుందన్నమాట. చాలా ప్రీమియం అవుతుంది. డోర్ హ్యాండిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి యాక్సెస్ అవుదాం. లోపలికి యాక్సెస్ అవ్వడం చాలా సింపుల్ అనమాట. స్టీరింగ్ వీల్ అయితే చాలా ప్రీమియం అయితే ఇచ్చారు. దానికంటే ముందు సీట్ గురించి అయితే చెప్తాను. సో ఇది బేస్ వేరియంట్. సో దీనికి మాన్యువల్గా సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అయితే మనకి టాప్ ఎండ్లో వస్తాయి. నార్మల్ సీట్లు ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ అయితే కాదు ఇవి. టాప్ ఎండ్లో అయితే మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తాయి అనమాట. సో స్టీరింగ్ వీల్లో మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉంటుందండి. టిల్ట్ ఆప్షన్ ఉంటుంది, టెలిస్కోపిక్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. మనకు కావాల్సినట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మన థై సైజుని బట్టి. అలాగే ఫ్లాట్ బాటమ్ అయితే ఇచ్చారనమాట స్టీరింగ్. సీట్లో మనం కూర్చునేటప్పుడు అయితే చాలా కంఫర్టబుల్గా అయితే ఉందన్నమాట. బకెట్ సీట్లు అయితే ఇచ్చారండి. దీనికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఇదంతా కూడా చాలా ఫ్యాబ్రిక్ క్వశ్చన్ కూడా చాలా బాగుంది, చాలా ప్రీమియం అయితే ఉంది. అలాగే ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఆర్మ్ రెస్ట్ లోపల స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. సో ఆర్మ్ రెస్ట్ అయితే స్లైడింగ్ లేదనమాట. ఈ ఆర్మ్ రెస్ట్ మీద కూడా లెదర్ ర్యాపింగ్ అయితే చేసి వచ్చింది. ఇప్పుడైతే ఒకసారి స్టీరింగ్ వీల్ గురించి అయితే చూద్దాం. సో స్టీరింగ్ వీల్ అయితే మనకి బేస్ వేరియంట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇటు సైడ్ అయితే మనకి మీడియా కంట్రోల్స్ అన్ని కూడా ఉంటాయి. బేస్ వేరియంట్ కార్ కాబట్టి అడాస్ కంట్రోల్స్ అయితే లేవు. టాప్ ఎండ్లో అయితే మనకి క్రూజ్ కంట్రోల్, అడాస్ లైన్కి అసిస్ట్ ఇవన్నీ కూడా ఇటువైపు అయితే వస్తాయి. అలాగే మనకి దీని లోపల డ్యూయల్ స్క్రీన్ అయితే ఇంటిగ్రేట్ అయ్యి ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తీసుకున్నట్టయితే ఇక్కడ 10.25 inches స్క్రీన్ అయితే వచ్చిందన్నమాట. ఇదే టచ్ స్క్రీన్ కాదండి. సో ఇది మనకి డ్రైవింగ్ స్పీడోమీటర్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడైతే కనిపిస్తాయి. సో హెడ్ అప్ డిస్ప్లేలు గట్టా దీంట్లో అయితే లేవు. సో ఇక్కడ సీట్ బెల్ట్కి సంబంధించి వార్నింగ్, అలాగే రేంజ్ ఎక్కడైతే మనకు కనిపిస్తుంది అనమాట. బ్యాటరీ ఛార్జింగ్ పర్సెంటేజ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి వెహికల్ పార్కింగ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. అలాగే 2 డ్రైవ్ మోడ్స్ అయితే ఉంటాయి దీంట్లో లోపల. స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్ అని చెప్పేసి 2 డ్రైవ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్విచ్ అయితే ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనం వైపర్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. సో ఆటో వైపర్ అయితే వచ్చింది. ముందు సెన్సార్ చూపించాను కదా. దాని తర్వాత ఆటో హెడ్ ల్యాంప్ అయితే
అయితే వచ్చిందనమాట. దాని తర్వాత ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయనుకోండి, వెంటిలేటెడ్ సీట్స్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే వస్తాయి. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్గా కూడా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ వెహికల్లోకి వెళ్తే వెహికల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఉంటుందన్నమాట. సో డ్రైవింగ్ రేంజ్ ఎంత, తర్వాత యావరేజ్ పవర్ కన్జంప్షన్ ఇదంతా కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. సో క్లైమేట్ కంట్రోల్, ఏసీకి సంబంధించి ఏసీ మనం లోలో పెట్టుకోవాలా, హైలో పెట్టుకోవాలా, ఇక్కడైతే మనకు ఆల్రెడీ టాగల్ స్విచ్చెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. ఇదండి సెట్టింగ్స్, ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. 10.1 ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట ఇది. సో ఇదైతే మనకి 10.25 అయితే ఉంటుంది. అలాగే సెంటర్లో మనకి హజార్డ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది, హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ట్రీట్మెంట్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇదంతా కూడా మనకి సాఫ్ట్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది. లోపల IRVM అయితే చూసారు కదండి, ఆటో డిమింగ్ ఫీచర్ అయితే ఉంటుంది దీనికి. ఇక్కడ SOS బటన్ అయితే ఇచ్చారనమాట, లైట్స్ ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి, డోర్ ఓపెన్ చేసినప్పుడు లైట్లు ఇవి చేసుకోవడానికి అనమాట. ఇది ఇక్కడ మన మైకులు ఉంటాయి ఫోన్ మాట్లాడుకోవడానికి. అలాగే సన్ స్లైడర్ వచ్చింది, వ్యాంటీ మిర్రర్ కూడా వచ్చింది అనమాట. కో పాసెంజర్ సైడ్, డ్రైవర్ సైడ్ కూడా మనకి సన్ స్లైడర్ విత్ వ్యాంటీ మిర్రర్ అయితే రావడం జరిగిందండి. ఇది ఇక్కడైతే మన గ్లో బాక్స్ నార్మల్ గ్లో బాక్స్ అండి, కోల్డ్ గ్లో బాక్స్ గట్టేం లేదు. అలాగే ఇక్కడ మనకి టాప్ ఎండ్లో అయితే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే వస్తుంది అనమాట. ఇది నార్మల్ ఫోన్ పెట్టుకోవడానికి ఇక్కడైతే స్పేస్ అయితే ఇచ్చారు. సో ఈ టాగల్ స్విచెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట, ఏసీకి సంబంధించినటువంటివి. అలాగే వాల్యూమ్ కోసం అని చెప్పేసి బటన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అది సో ఏసీ వెంటిలేషన్ అదంతా కూడా చూసారు కదండి, చాలా ప్రీమియం అయితే ఉంది. అలాగే 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి కూలింగ్ ఫీచర్ గట్రా ఏం లేదు. పార్కింగ్ బటన్ అయితే వచ్చింది. సో పార్క్ మోడ్ అంటారు కదా, పార్కింగ్ మోడ్స్ మార్చుకోవడానికి. అలాగే ఇక్కడ మనకి నాబ్ ఉంది కదా, ఇది కిందకి నొక్కి రివర్స్ కొట్టామంటే రివర్స్లోకి వెళ్తుంది, న్యూట్రల్ డ్రైవ్ కొట్టామంటే డ్రైవ్ సైడ్ వెళ్తుంది అనమాట. ఇలాగ కిందకి ఒకసారి నొక్కామని అంటే న్యూట్రల్లో ఉంటుందండి. అలాగే ఈ పార్క్ నొక్కామంటే పార్కింగ్లో ఉంటుంది అనమాట. అలాగే ఎక్కడైతే రీజనరేషన్ బ్రేకింగ్ కోసం అని చెప్పేసి అయితే స్విచ్ ఇచ్చారు డెడికేటెడ్ గా. దీన్ని ట్యాప్ చేసామని అంటే బ్రేక్ సప్లై చేసినప్పుడు ఇచ్చినటువంటి మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందండి. ఇక్కడ స్నో అని కనిపిస్తుంది కదండి, ఇది బోర్దలో ఉన్న స్నో వెళ్ళేటప్పుడు ఇది క్రాల్ ఫీచర్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎలక్ట్రికల్ పార్కింగ్ బ్రేక్ అయితే ఇక్కడ నుంచి వచ్చింది. సో పార్కింగ్ బ్రేక్ మనం ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి హిల్ హోల్డ్ ఫీచర్, స్లోప్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో హోల్డ్ చేయడానికి ఈ బటన్ ఇచ్చారనమాట. ఇది ఇంటీరియర్స్. ఇక్కడ మనకి తీసేస్తే పియానో బ్లాక్ ఫినిషింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఈ క్రింద అయితే స్పేస్ చూసారు కదండి, ఇక్కడైతే మనం మొబైల్ పెట్టుకోవచ్చు అనమాట. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్ టైప్ సి ఇచ్చారు. అలాగే ఇక్కడ ఆక్స్ ఇది కూడా మన కనెక్షన్ అయితే ఇచ్చారు. 12 వోల్ట్ సాకెట్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట, సిగరెట్ లైటర్ ఛార్జర్. ఈ కింద స్పేస్ అయితే మాత్రం బాగుంది. అండ్ దీంట్లో అయితే సేఫ్టీ పరంగా 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడైతే మనకు ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, అలాగే అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, కట్టన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అనమాట. సీట్కి కూడా మనకి ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది. అలాగే క్రింద కూడా మనకి ఎయిర్ బ్యాగ్ అయితే డిస్ప్లే అవుతుంది, ఇదిగోండి ఇక్కడ చూసారు కదా. సో ఇక్కడ నీకు కూడా మనకి ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫ్రంట్ హుడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ నుంచి అయితే నాబ్ ఇచ్చారు. ఇది ప్రీవియస్ ఉన్నటువంటి మారుతి కార్లో ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. ఈ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా నార్మల్ ప్రీవియస్ మోడల్ లాగా ఉన్నాయి. ఒకసారి హుడ్ ఓపెన్ చేస్తాను, ఇక్కడ మోటార్స్ అయితే అంతా కూడా ఉంటుంది. ఇది ఓన్లీ మనకి 4 వీల్ డ్రైవ్ అయితే ఉండదు అనమాట, ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్తోనే ఈ కార్ రన్ అవుతుంది. ఇదండి. సో ఫ్రంట్ సైడ్ అయితే మనకి కంట్రోలర్ యూనిట్ ఇదంతా కూడా వస్తుంది అనమాట. అది సో ఇక్కడ మనకి చిన్న 12 వోల్ట్స్ బ్యాటరీ అయితే వస్తుంది. కార్ని రన్ చేయడానికి కావాల్సిన బ్యాటరీ కార్ కింద అయితే ఉంటుందన్నమాట, బాటంలో అయితే ఫిక్స్ చేశారు. సో మోటార్స్ అన్ని కూడా కింద అయితే మనకు ఉంటాయి. ఫ్రంట్ వీల్ డ్రైవ్ అనమాట ఇది, రేర్ వీల్ డ్రైవ్ అయితే దీంట్లో లోపల ఉండదు. 4 వీల్ డ్రైవ్ కూడా ఉండదండి, ఆల్ గ్రిప్ కూడా ఉండదు. సో ఫ్యూచర్ జనరేషన్లో అది అప్గ్రేడ్ చేస్తారనుకుంటున్నాను. ఇది 49 kWh లిథియం ఫెరమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ వచ్చింది కాబట్టి 105 kW పీక్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. 191 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుందండి ఈ కారు. ఇదైతే మనకి రేంజ్ 443 km అయితే వస్తుందన్నమాట. ఖచ్చితంగా వచ్చేస్తుంది, ఎందుకంటే దీని లోపల బ్యాటరీని కన్జ్యూమ్ చేసేటటువంటి కొన్ని ఫీచర్స్ అయితే లేవు. అలాగే దీంట్లో లోపల మనకి టాప్ ఎండ్ కార్లో ఉండేటటువంటి 61 kWh లిథియం ఫెరమ్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఏదైతే ఉందో అది మనకి 550 km రేంజ్ అయితే వస్తుంది. అది కాస్త రేంజ్ అయితే డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పేసి దీన్ని నేను వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను అనమాట. కంప్లీట్ డీటెయిల్స్ కోసం మన విశాఖపట్నం దసపదల హిల్స్లో ఉన్నటువంటి వరుణ్ మారుతి సుజుకి నెక్స్ట్ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. ఈ వీడియోలో ఈ వెహికల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.